హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విజయ. ఈ వీడియోలో మీకు చాలా హెల్దీ మునగాకు లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూలో నేను చక్కెర వాడకుండా చాలా హెల్దీగా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మునగాకులో ఏ, సి, ఈ, కాల్షియం, పొటాషియం, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ మునగాకు చెట్టుని మిరాకిల్ ట్రీ అని అంటారు. ఈ రోజుల్లో మనకు ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా డాక్టర్స్ మనకు సాధారణంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వాటి ప్లేస్ లో మనం ఇలా న్యాచురల్ గా దొరికే వాటితో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము. మరి ఎలా చేయాలో ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్ లో నిదానంగా లోపల వరకు వేగేలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పావు కప్పు బాదం తీసుకొని వీటిని కూడా లైట్ గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి కూడా వేగాక పక్కకు తీసేసి అదే ప్యాన్ లో హాఫ్ కప్ నువ్వులను వేసుకొని ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, మాడిపోతాయి. ఇలా లైట్ గా ఫ్రై అయ్యాక వీటిని కూడా పక్కకు తీసేసుకొని పావు కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఇవి హార్ట్ కి చాలా మంచిది. ఇవి కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఈ రాగి పిండి ప్లేస్ లో ప్లెయిన్ గా మునగాకు పొడి అయితే కొంచెం చేదు అనిపిస్తుంది, కాబట్టి ఇలా రాగి పిండితో కలిపి చేస్తే అప్పుడు కొంచెం చేదు అనేది తగ్గుతుంది. ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫైన్ గా పౌడర్ చేసుకున్న మునగాకు పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మునగాకు పౌడర్ అనేది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీని ఒక ప్లేట్ లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ లోపు మనం ఫ్రై చేసుకున్న నట్స్ అన్ని కూడా చల్లారిపోయి ఉంటాయి. దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇలా కోర్స్ గా పౌడర్ చేసుకుంటే మనం లడ్డు తిన్నప్పుడు అక్కడక్కడ నట్స్ అనేవి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం తురుమును వేసుకుంటున్నాను. 1 కప్ బెల్లం తురుము అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ లడ్డు అనేది రాకపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ లో వేసి ఒక 1 మినిట్ మిక్సీ పట్టారంటే మీకు ఈజీగా లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది. మనం ఇందులో నువ్వులు, పల్లీలు వేసాం కాబట్టి అందులో ఉన్న ఆయిల్ ద్వారా తర్వాత బెల్లం ద్వారా మనకి లడ్డూలు అనేవి చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. రావ్ అనేటటువంటి టెన్షన్ ఏమీ ఉండక్కర్లేదు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి లడ్డూలా చుట్టేసుకోవటమే. చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్ గా ఎవరైనా చేసేసుకోవచ్చండి ఇలాంటి లడ్డూలు. షుగర్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు. బెల్లం ఒకవేళ యూస్ చేయకూడదు అనుకుంటే మీరు డేట్స్ తో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రోజుల్లో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా ఎవరైనా ఉన్నారేమో, కానీ టాబ్లెట్స్ మాత్రం యూస్ చేయకుండా ఎవ్వరూ లేరు. మరి అలాంటి వారికి టాబ్లెట్స్ కొంచెం తగ్గించి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మీద ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. డైట్లో ఉన్నవారైనా సరే, షుగర్ పేషెంట్స్ అయినా కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇలాంటి లడ్డూలు. ఈ లడ్డు డైలీ ఒకటి తీసుకుంటే మల్టీవిటమిన్ లా పనిచేస్తుంది. మరి ఈ లడ్డూని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.